నాగరాజు కానాడు బయటికెళ్ళి మరి శివులోన శంకు తీర్థం శివులోన శంకు తీర్థం పోతే విరాదు పోతాడు నాగెళ్ళ ఆడతాడు అని నాగన్న చెవు కాడికొచ్చి ఆ యొక్క ముచ్చడి చెప్పంగా రెండు తేడువలు అప్పుడు చూడు అనవారకు నాగసర్పం పుట్టినవాడి బాబా అయితే మీ అవ్వగడుపు గారి 5 నిమిషాలు అయితే నేను పోదునే అని చెప్పి అల్లమాది ఏనో పిల్లమాది ఏనో ఆకలి అవుతుందా తూర్పు రాజ్యం పోని ఉత్తరం పోని దక్షిణం పోని మనోడి ఓపురి ఆ పాలోడు ఉన్నాడు నా పాలానికి వస్తుంది అని చెప్పి దేని వరకు ఎక్కువగా రెప్పలు ముట్టించండు రెప్పని బొమ్మని లాగదో లేదు దేని వరకు రెప్పలు ముట్టించే మనకు అగో మల్లవా చేయను పిల్లవా చేయను చూడు కోరి కయ్యులా చేయాలైనా పాలు వచ్చారా పోతాయ్యా కాండమైనా కాండ వల్ల వస్తాయినాయా తూర్పు కాండ వచ్చే వరకు పచ్చడి పూరి దొరుకుతుంది పాలసోడు ఉత్తం దొరుకుతలేదు రాంగ పనవడి కాండ మరి దక్షిణ కాండ వచ్చేళ్ళు 3 కాండాలు ఎక్కడ నీళ్లు దొరుకుతలేవు పనవడి కాండం పోకాళ్ళు పనవడి కాండం పోయే చుక్కం చేరువులు పోతా ఉన్నాయ్యా ఇక పనవడి కాండమైనా అనుమతి కాండం వచ్చే వరకు 12 ఎకరాల సిరిసేరిగా మాత్రం చూడు పచ్చగా అలవరి వచ్చి వాళ్ళు మాత్రం రెప్పలు కొట్టి ఆ పచ్చని చేళ్ళ మాత్రం అరేయ్యా మేజంతా మేజిరయ్యి వారికి సరిపోరు మాత్రం ఈ బ్రహ్మ